కాస్టింగ్ కౌచ్ అంటే గుర్తొచ్చిందండి. ఉందా అసలు ఈ ఇండస్ట్రీలో అది? కాస్టింగ్ కౌచ్ లేకుండా అసలు సినిమా ఫీల్డ్ ఎక్కడుందండి? ఏదో హ్మ్. ఒకటి ఉంటుంది. ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంటారు. కొంతమంది అంటే బయటపడతారు. హీరోయిన్ అవ్వాలంటే ఇంకా హీరోయిన్ కావాలంటే ఈ మధ్యనే పేపర్‌లో ఆమె రాశారు. పేపర్‌లో ఎవరు రమ్యకృష్ణనో ఎవరో పేపర్‌లో నిన్ననో, మొన్ననో యూట్యూబ్‌లో ఉంది. హ్మ్. కాస్టింగ్ కౌచ్ ఉంది అంది. ఖచ్చితంగా ఉంది. ఆ రోజుల్లో ఇన్‌ఫ్లూయెన్స్ కావాల్సిన వాళ్ళ దగ్గర అది ఉన్న మన నోటితోని చెప్పలేము గానీ ఉన్నది. ఇప్పుడు గూడా ఉన్నది. అది ఇష్టపడితేనే సినిమా ఫీల్డ్‌కి రావాలి. అట్లా ఇప్పుడు కూడా యూట్యూబ్‌లో ఎన్నో వస్తున్నాయి. ఇప్పుడు నా నోటెమ్మట నేను చెప్తే ఉంది అని ఉన్ మీరు ఆ! బలంగా ఆ! అంటున్నారా? ఉంది. పాత రోజుల్లో కూడా ఉందా? పాత రోజుల్లో ఉండొచ్చు. కానీ అప్పుడు మీడియా లేదు. న్యూస్ పేపర్‌లు తెలిసేది కాదు. గుట్టు చప్పుడు కాకుండా పనులు జరిగేవి ఆ రోజుల్లో. ఎందుకు ఒక్కొక్కళ్ళు హీరోయిన్‌ని రాజసులని 3 పెళ్ళిళ్ళు చేసుకుంది. హ్మ్. డైరెక్టర్ సిఎస్ రావు. వేరే వాళ్ళు 2 పెళ్ళిళ్ళు. అట్లా ఎంతో పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అది బ్యాక్ డోర్‌లో నడిచిపోయింది. హ్మ్. అప్పుడు ఇప్పుడైతే మీడియా లేదు. ఏకిపారేస్తారు. ఆ! ఇప్పుడైతే ఏకిపారేస్తారు. ఇప్పుడైతే ఏకిపారేస్తారు. అప్పుడు పేపరే ఉండేది. ఒక న్యూస్ హ్మ్. పేపర్. పత్రికలు రావాలంటే ఒక నెల పట్టేది ఒక పత్రిక రావాలంటే. ఆ పత్రికలో మార్జిన్ ఎంతుంటది వాళ్ళకి? ఒక పేజీ రాస్తారు. లేకపోతే హాఫ్ పేజీ రాస్తారు. న్యూస్ పేపర్‌లో ఎంత రాస్తే చిన్న కాలమ్ రాస్తారు. అప్పుడు అంత పట్టించుకునేవాళ్ళు కాదు. హ్మ్. ఎందుకంటే ఆ మద్రాసులో జరిగే న్యూసు కాస్టింగ్ కౌచ్ టైప్‌లో ఉన్న న్యూసు నిజంగా జరిగినా గూడా, ఈ ఆంధ్రప్రదేశ్‌కి ఉన్న ప్రజలకి అప్పుడు ఆంధ్రప్రదేశ్ లేదు గదా! చేరేది కాదు.